మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. కాస్టిక్ సోడా అని క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? కాస్టిక్ సోడా అని సోడియం హైడ్రాక్సైడ్ని పిలుస్తారు. ఈ సోడియం హైడ్రాక్సైడ్ అనేది ఆమ్లమా, క్షారమా అనేది తెలియజేయండి. సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అని పిలుస్తారు. దీన్ని సబ్బు మరియు కాగితం తయారీలో అయితే ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ NaOH అనేది క్షారమా, ఆమ్లమా, యాసిడ్ ఆర్ బేస్ అనేది కామెంట్లో తెలియజేయండి. వాషింగ్ సోడా అని క్రింది వాటిలో దేనిని పిలుస్తారు? వాషింగ్ సోడా అని సోడియం కార్బోనేట్ని పిలుస్తారు. సోడియం బైకార్బోనేట్ అనేది వంట సోడా. ఇదివరకే చెప్పుకున్నాం. సోడియం హైడ్రాక్సైడ్ అనేది కాస్టిక్ సోడా. సోడియం క్లోరైడ్ అనేది NaCl టేబుల్ సాల్ట్ అని పిలుస్తారు. మనకి ఎగ్జామ్లో సోడియం కార్బోనేట్లోని ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి అని కూడా ప్రశ్న అడగొచ్చు. మనకి సోడియం కార్బోనేట్లోని 10 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. Na2CO3 10H2O ఉందిగా, అందులో 10 అనేది వాటర్ మాలిక్యూల్స్ని సూచిస్తుంది. ఈ మధ్యన జరిగే ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతున్నారు, సోడియం కార్బోనేట్లోని ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి అనే విధంగా కూడా అడుగుతున్నారు. కాబట్టి మనకి సోడియం కార్బోనేట్లో 10 వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. సోడియం కార్బోనేట్ని Na2CO3 10H2Oతో సూచిస్తారు. సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా అని పిలుస్తారు, లేదంటే చాకలి సోడా అని పిలుస్తారు. సోడియం బైకార్బోనేట్ అనేది వంట సోడా. అలాగే సోడియం క్లోరైడ్ అనేది మనకి సాధారణ ఉప్పుగా పిలుస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ అనేది కాస్టిక్ సోడా. క్రింది ద్రవ పదార్థాల్లో ధ్వని వేగం ఎక్కువగా ఉన్న ద్రవం ఏది? ఇక్కడున్న ద్రవ పదార్థాల్లో నీటిలో ధ్వని వేగం అనేది ఎక్కువగా ఉంటుంది. క్రింది వాటిలో సోడియం నైట్రేట్ ఏది? NaNO3 అనేది సోడియం నైట్రేట్. ఈ సోడియం నైట్రేట్ని ఎరువుగా ఉపయోగిస్తారు. టేప్ రికార్డుల్లోని టేప్ పైన ధ్వనిని రికార్డ్ చేసేందుకు ఏ పూత పూస్తారు? టేప్ రికార్డులోని టేప్ పైన ధ్వనిని రికార్డ్ చేసేందుకు
ఫెర్రిక్ ఆక్సైడ్ని పోస్తారు. మనకి ఎగ్జామ్లో ఫెర్రిక్ ఆక్సైడ్ అని ఇవ్వచ్చు, లేదంటే Fe+2 అని కూడా ఇవ్వచ్చు. కర్బన పదార్థాల్లోని నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్ మూలకాలను గుర్తించేందుకు లైసన్ పరీక్షలో ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? ఇందులో 2 ప్రశ్నలు ఉన్నాయి. కర్బన పదార్థాల్లోని నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్ మూలకాలను గుర్తించేందుకు ఉపయోగించే పరీక్ష ఏంటంటే లైసన్ పరీక్ష. ఈ లైసన్ టెస్ట్లో ఏ లోహాన్ని ఉపయోగిస్తారనేది 2వ ప్రశ్న. ఈ లైసన్ టెస్ట్లో ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? లైసన్ టెస్ట్లో సోడియం మూలకాన్ని లేదా సోడియం లోహాన్ని ఉపయోగిస్తారు. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే ఏకైక లోహం? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో లభించే ఏకైక లోహం పాదరసం, మెర్క్యూరీ. పాదరసం యొక్క లాటిన్ నేమ్ ఏంటనేది కామెంట్లో తెలియజేయండి. ధ్వని తీవ్రతకు ప్రమాణం. ధ్వని తీవ్రతకు ప్రమాణం డెసిబెల్. అత్యధిక ధ్వని వేగం కలిగిన వాయు పదార్థం ఏది? ఇక్కడిచ్చిన వాయు పదార్థాల్లో అత్యధిక ధ్వని వేగం అనేది హైడ్రోజన్లో ఉంటుంది. కామెంట్లో అత్యధిక ధ్వని వేగం అనేది హైడ్రోజన్లోనే ఎందుకు ఉంటుంది? నైట్రోజన్ లేదా ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్ వీటిలో కంటే హైడ్రోజన్లోనే ధ్వని వేగం అనేది ఎందుకు ఎక్కువగా ఉంటుంది అనేది కామెంట్లో తెలియజేయండి. రోగి యొక్క జీర్ణాశయాన్ని ఎక్స్రే తీసే ముందు ఆ వ్యక్తికి ఏ ద్రావణాన్ని తాగిస్తారు? రోగి యొక్క జీర్ణాశయాన్ని ఎక్స్రే తీసే ముందు ఆ వ్యక్తికి బేరియం సల్ఫేట్ని తాగిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.